కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులకు కూడా మనవి చేస్తూ ఉన్నాము. ఇది రాష్ట్రానికి సంబంధించిన యువత, వారి భవిష్యత్తు ఈరోజు గొప్ప మానవ వనరులుగా ఎదగాలని రాష్ట్రం ఒక ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీ ఆలోచనలు, మీ అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఒక బిల్లును సభ ముందట పేస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి నేను టీఆర్ఎస్కు సంబంధించిన గౌరవ శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం అధ్యక్ష. ఈ యువతకు సంబంధించిన వారి నైపుణ్యాన్ని పెంచే ఆలోచన భాగంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ఆలోచన చేసిన నేపథ్యంలో వారి సహకారాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత వేచి చూస్తూ ఉన్న సమయం, ఆ సమయాన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారికి సార్ లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ అధ్యక్ష. ఎందుకంటే నేను మేము చెప్పే ఒక ప్రధానమైన అంశాల విషయంలో సభ ఆర్డర్లో ఉంటే మనం కూడా రాష్ట్ర యువతకు సంబంధించిన ఒక మెసేజ్, మీరు చెప్పే అభిప్రాయాలు కూడా వారు వినడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సభా సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం. మేము వీఆర్ ఓపెన్ అధ్యక్ష. వారి సహకారం మేము చేస్తలేము, చేయదలుచుకోలేదు అంటే వేరే విషయం సార్. రాష్ట్ర యువతకు సంబంధించిన అంశాన్ని కూడా ఇద్దరు సార్, 1, 3, 4, 5 యువత ఉన్నారు ఇక్కడ, యువ శాసనసభ్యులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో వారన్నా ఆలోచన చేసి వారి అభిప్రాయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. I request the Minister for Legislative Affairs to move the motion, the taking into consideration of the Young India Skills University Public-Private Partnership Bill 2024. అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మనం అందరం కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని, మాకు ఉద్యోగ కల్పన తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతలో భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకు ఇచ్చిన మాట మేరకు నిన్న కూడా కేటీఆర్ గారికి చెప్పిన, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా నేను కేటీఆర్ గారికి చెప్పిన 2 లక్షల వెళ్ళిపోండి, నేను ఇస్తా అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెట్టాం. కూర్చోండి, జాబ్ క్యాలెండర్ ను ఇవ్వకపోతే అడగండి, మీరు ఏర్పాటు చేసుకుంటాం. కూర్చోండి, బిల్లుకు సహకరించండి. ఇస్తా, నేను మైక్ ఇస్తా. ఈ సందర్భంలోనే వారికి మరొకసారి దృష్టికి తీసుకురావడానికి వెళ్ళే మినిస్టర్ గారిని ఆపి నేను ఇయ్యలేను. నేను ఇస్తా. గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మరొక మారు ఇస్తా.